తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్ వింటే మనసు బరువెక్కుతుంది భయ్య. టాలీవుడ్ లో మాటలతో మనసులను కదిలించే దర్శకుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సినిమాలో వినిపించే ప్రతి మాటలో జీవితం ఉంటుంది, ప్రతి సంభాషణలో ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి భావంలో ఒక లోతు ఉంటుంది. అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అంటారు. తాజాగా తండ్రుల దినోత్సవం సందర్భంగా త్రివిక్రమ్ చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు అందరి హృదయాలను తాకుతుంది. ఆయన చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరగకుండా ఉండడం కష్టం. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు విపరీతంగా చర్చనీయాంశమవుతున్నాయి. సాధారణంగా మన సమాజంలో తల్లికి దక్కే గుర్తింపు తండ్రికి అంతగా దక్కదని త్రివిక్రమ్ చెప్పారు. తల్లి 9 నెలలు మోసి జన్మనిస్తుందని, ప్రేమతో పెంచి పెద్ద చేస్తుందని అందరూ చెప్తారు. అది నిజమే. కానీ చిన్నప్పటి నుంచి మన వేలు పట్టుకొని నడిపించేది, పడిపోకుండా కాపాడేది, మన భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా పోరాడేది తండ్రి అని ఆయన గుర్తు చేశారు. ఒక చిన్నారి 5 లేదా 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి ఏదైనా చేయగలడని, ఆయనకు అసాధ్యం అనేది లేదని నమ్ముతాడు. చిన్నప్పుడు తండ్రి భుజాల మీద కూర్చొని ప్రపంచాన్ని చూస్తాం. ఆయన చేతి వేలు పట్టుకొని నడక నేర్చుకుంటాం. ఆయనతో ఉంటే భయం అనే మాటే ఉండదు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ ఆలోచనలు మారిపోతాయి. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత పాఠశాలలో ఇతర పిల్లల కుటుంబాలను చూస్తాం. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బు, వాహనాలు, సౌకర్యాలు చూసి మన తండ్రి అంత గొప్పవాడు కాదేమో అన్న భావన మొదలవుతుంది. 15 ఏళ్ళు, 18 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి చెప్పే మాటలు మరింత చికాకుగా అనిపిస్తాయి. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, బాగా చదువు, రాత్రికి త్వరగా ఇంటికి రా అంటూ చెప్పే ప్రతి మాట మనకు విసుగ్గా అనిపిస్తుంది. తండ్రికి ఈ కాలం తెలియదు, ఆయన పాత ఆలోచనతో ఉన్నారు అని కూడా అనుకుంటాం. కానీ అసలు జీవితం అప్పుడే మొదలవుతుంది. 20-25 ఏళ్ళు వచ్చాక ఉద్యోగం చేస్తాం, పెళ్ళవుతుంది, అద్దె ఇల్లు, నెలవారీ ఖర్చులు, బిల్లులు, అప్పులు, జీవితం అసలు రూపం చూపించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఒక్కసారిగా తండ్రి గుర్తొస్తాడు. 4 పిల్లలను పెంచుతూ ఇన్ని బాధ్యతలు మోస్తూ ఆయన ఎలా నిలబడ్డాడు అన్న ప్రశ్న మనలో తలెత్తుతుంది. మనం ఒక్కరినే చూసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తున్నప్పుడు కుటుంబం అంతా ఎలా నడపాడో అర్థమవుతుంది. 35-40 ఏళ్ళు దాటేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వారి చదువులు, పాఠశాల ఖర్చులు, అనారోగ్యాలు, అర్ధరాత్రి ఆసుపత్రులకు పరుగులు, ఈ అన్నింటినీ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు తండ్రి పన్న కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు మనసులో ఒక్కటే అనిపిస్తుంది, అయ్యో ఇన్ని కష్టాలు పడి మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడా అని. ఆ ఆలోచనకే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కానీ విషాదం ఏంటంటే ఈ నిజం మనకు అర్థమయ్యే సమయానికి చాలా మంది తండ్రులు మనతో ఉంటారు. వారికి ధన్యవాదాలు చెప్పే అవకాశం కూడా దొరకదు. అదే త్రివిక్రమ్ మాటలో అత్యంత హృదయాన్ని తాకిన అంశం. త్రివిక్రమ్ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ప్రేమను గుర్తు చేసుకోవడం సరైంది కాదన్నారు. ఒకరోజు మాత్రమే తండ్రిని గౌరవించి మిగతా రోజుల్లో మర్చిపోవడం కంటే ప్రతిరోజు ఆయనను గుర్తు చేసుకోవాలని చెప్పుకొచ్చారు. తండ్రి కేవలం డబ్బు సంపాదించే వ్యక్తి కాదు. ఆయన మనకు పేరిస్తాడు, గౌరవం ఇస్తాడు, సంస్కారం ఇస్తాడు, సమాజంలో మన గుర్తింపుకు పునాది వేస్తాడు. మనల్ని చాలాసార్లు ఇతను ఫలానా వారి కుమారుడు అని పరిచయం చేస్తారు. ఆ పేరు, ఆ నేపథ్యం, ఆ విలువలన్నీ మనకు తండ్రి నుంచే వస్తాయి. ఆయన మన దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించడు, ధన్యవాదాలు చెప్పు అని కూడా అడగడు. అయినా ఆయన చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడం మన బాధ్యత అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు ఆయన నడిపే ద్విచక్ర వాహనం ముందు కూర్చొని ప్రయాణిస్తుంటే ప్రపంచం మొత్తం మనదేనని అనిపించేది. ఆయనతో ఉంటే మనకు ఎలాంటి భయం ఉండేది కాదు. ఆ భద్రత, ఆ నమ్మకం, ఆ నీడ అదే తండ్రి. చివరగా త్రివిక్రమ్ చెప్పిన మాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. తండ్రి మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటాడు. కనిపించని నీడలా, నిశ్శబ్దమైన ఆశీర్వాదంలా మన జీవితాన్ని కాపాడుతూనే ఉంటాడు అని అన్నారు. నిజంగానే తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ ఎక్కువగా వినిపించదు. కానీ జీవితాంతం మన వెన్నంటే ఉంటుంది. మరి త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ తండ్రి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేమంటారు? మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి.